This is Chandrasekhar from Dharmapeetham, Guntur. Today we are going to discussing about the capacity of the parties under the Indian Contract Act 1872. Section 10 of the Indian Contract Act states that the essential elements of a valid contract. Section 10 of the Indian Contract Act states the essential elements of a valid contract. మనకి ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ సెక్షన్ 10 కనుక మనం చూసినట్లయితే అందులో ఏమని చెప్పబడింది, ఒక వ్యాలిడ్ కాంట్రాక్ట్కి ముఖ్యమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి వివరించడం జరిగింది. సో సెక్షన్ 10 ఆఫ్ ద ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ స్టేట్స్ ద ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ వ్యాలిడ్ కాంట్రాక్ట్. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఎసెన్షియల్స్ ఈజ్ విత్ రిగార్డ్ టు కెపాసిటీ. అంటే సెక్షన్ 10లో చెప్పబడ్డటువంటి అనేకమైనటువంటి ఎసెన్షియల్ ఎలిమెంట్స్లో వ్యాలిడ్ కాంట్రాక్ట్కి ఒకటి ఏంటయ్యా అంటే అది కెపాసిటీ. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఎసెన్షియల్స్ ఈజ్ విత్ రిగార్డ్ టు కెపాసిటీ ఆఫ్ ద పార్టీస్ టు ది కాంట్రాక్ట్. కాంట్రాక్ట్కి సంబంధించి పార్టీలు ఎవరైతే ఉంటున్నారో వారి అర్హతలకి సంబంధించి ఒక ముఖ్యమైన అంశంగా మనకి సెక్షన్ 10లోనే వివరించడం జరిగింది. According to section 10, the parties to the contract must be competent. మనం సో ఎవరైతే కాంట్రాక్ట్ లోకి ప్రవేశిస్తున్నారో వారు ఎలా ఉండాలంట, మస్ట్ బి కాంపిటెంట్ అంటే ఖచ్చితంగా చట్టరీత్యా వారు అర్హులై ఉండాలి అని మనకి మీరు నేను చెప్పడం కాదండి. దిస్ ఈజ్ స్పెసిఫైడ్ బై ది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ సెక్షన్ 10. Section 11 provides the requirements for competency of the parties to the contract. అయితే సెక్షన్ 10లో ఎసెన్షియల్ ఎలిమెంట్ టు మేక్ ఏ వ్యాలిడ్ కాంట్రాక్ట్ గురించి చెప్తే అందులో వన్ ఆఫ్ ది ఎసెన్షియల్ ఎలిమెంట్గా కెపాసిటీ ఉంటే మరి ఈ కెపాసిటీ అనేటువంటి ఒక అర్థాన్ని మనకి దాని భావాన్ని పూర్తిగా వివరించినటువంటి ప్రొవిజన్ మనకి ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో సెక్షన్ 11 ద్వారా మనకి వివరించడం జరిగిందనమాట. ఇట్ సేస్ ఏంటి ఇట్ అంటే హియర్ సెక్షన్ 11 ఎవ్రీ పర్సన్ ఈజ్ కాంపిటెంట్ టు కాంట్రాక్ట్. ఇదేంటి ఇందాక సెక్షన్ 11 ప్రకారం కొన్ని షరతులు పాటించాలి, ఇక్కడేమో ఈ సెంటెన్స్ ని చూసినట్లయితే ఎవ్రీ పర్సన్ ఈజ్ కాంపిటెంట్ టు కాంట్రాక్ట్ అంటున్నారు. ఎస్, దిస్ ఇస్ ట్రూ. అయితే హూ ఈజ్ ద ఏజ్ ఆఫ్ మెజారిటీ అకార్డింగ్ టు ది లా టు విచ్ హీ ఈజ్ సబ్జెక్ట్. చూడండి, జస్ట్ మెజారిటీ అనే పదం అని వాడి ఉపయోగించలే, వాడు ఆపేలా. సెక్షన్ 11 ప్రకారము ఒక పర్సన్ ఎలిజిబుల్ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవడానికి కాంపిటెంటే. అయితే వాడు ఎవడై ఉండాలా, అర్హత కలిగిన వ్యక్తి అయి ఉండాలంటే హూ ఈజ్ ద ఏజ్ ఆఫ్ మెజారిటీ. మెజారిటీని వదిలేలా, ఇంకా ఏం కంటిన్యూ చేస్తాడు, అకార్డింగ్ టు ది లా టు విచ్ హీ ఈజ్ సబ్జెక్ట్. అంటే వాడు ఏ చట్టం కింద అయితే ఆ వ్యక్తి ఉన్నాడో ఆ చట్టాన్ని అనుసరించి అతను మెజారిటీ అయి ఉండాలి. అంటే ప్రతి ఒక్కరికి మెజారిటీ అనేది ఇక్కడ అందరికీ సమానంగా ఉండదండి. మనకి యూజువల్గా మనం ఏమని భావిస్తామంటే మనకి 18 years నిండంగానే 19లోకి అడుగు పెట్టగానే వీ గెట్స్ మెజారిటీ, మనం మేజర్ అయిపోయి అనుకుంటాం. కానీ మనకి ఇక్కడ రెండు ప్రత్యేక చట్టాల ద్వారా అంటే ఒక వ్యక్తికి మరి వాడికి పేరెంట్స్ లేకపోవటం కారణంగా కోర్టు చేత వాడికి గార్డియన్ కనుక అపాయింట్ చేయబడ్డట్లయితే గార్డియన్స్ అండ్ వార్డ్స్ యాక్ట్ అనే చట్టం కింద ఆ వ్యక్తి 21 కంప్లీట్ అయ్యేంత వరకు కూడా వాడు మైనర్ గానే కన్సిడర్ చేస్తాడు. అంటే 21 క్రాస్ అయితేనే వాడు మరి మేజర్ గా పరిగణించడం జరుగుతుంది. మరి అలాగే ఒక వ్యక్తి యొక్క ఆస్తిని అంటే కోర్టు యొక్క సూపరింటెండెన్స్ లో కోర్టు పర్యవేక్షణలో ఉంచి కాపాడబడుతున్నట్లయితే అలాంటి సందర్భంలో కూడా అలాంటి వ్యక్తులకి 21 years వచ్చేంత వరకు కూడా అతని మైనారిటీ కంప్లీట్ అవ్వదు. అంటే మరి వాడు ఆ వ్యక్తి సదరు కాంట్రాక్ట్లో కంటే వ్యక్తి ఏ చట్టం కింద ఉన్నాడనేది చూసుకోవాలా. అందరికీ ఒకటే లా కాదు కదా. సో నాకు పేరెంట్స్ ఉన్నారు, నేను పేరెంట్స్ కస్టడీలో పెరుగుతున్నాను కాబట్టి నాకు 18 కంప్లీట్ అయ్యి 19 రాగానే మెజారిటీ వచ్చేసింది. కొంతమందికి ఓకే ఇలాంటి పరిస్థితులు ఉండకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో ఆ వ్యక్తులకి గార్డియన్ని అపాయింట్ చేసి ఉండవచ్చు. అలాగే ఆ వ్యక్తి యొక్క ఆస్తి
కోర్టు యొక్క సూపరింటెండెన్స్ లో ఉన్నట్లయితే ఆ చట్టం కింద కూడా మరి ఆ వ్యక్తికి 21 వరకు ఆ మైనారిటీ అనేది తీరదు. అందువలన ఇక్కడ మెజారిటీ అనే దానికి ఏజ్ ఆఫ్ మెజారిటీ అనేది ఇక్కడ టు ది లా విచ్ హీ సబ్జెక్ట్ అనే పదం వాడాడు. అంటే ఈ సెంటెన్స్ కనుక మీరు గమనించినట్లయితే ఈ కండిషన్స్ అన్ని ఉన్నాయి అనమాట. అండ్ హూ ఈజ్ ఆఫ్ సౌండ్ మైండ్, ఏ వ్యక్తి అయితే సౌండ్ మైండ్ ఉన్నాడు అంటే కాంపిటెన్సీ కావాలంటే వాడికి ఉన్నటువంటి ఏ చట్టం ఉందో వాడు ఏ చట్ట పరిధిలోకి వస్తాడో ఆ చట్టరీత్యా వాడు మేజర్ అయి ఉండాలి మరియు సౌండ్ మైండ్ కూడా కలిగి ఉండాలి. హూ ఈజ్ ఆఫ్ సౌండ్ మైండ్ అండ్ హీ ఈజ్ నాట్ డిస్క్వాలిఫైడ్ ఫ్రమ్ కాంట్రాక్టింగ్ బై ఎనీ లా విచ్ ఈ సబ్జెక్ట్. అంటే ఏ చట్టరీత్యా అయితే వాడు కాంట్రాక్ట్ చేసుకోవాలనుకుంటున్నాడు ఆ చట్టరీత్యా వాడు అనర్హత పొంది ఉండకూడదు. అంటే ఆ లా కింద వాడు డిస్క్వాలిఫై అయి ఉండకూడదు. అంటే డిస్క్వాలిఫై కాకుండా ఉన్నప్పుడు మాత్రమే ఎలిజిబిలిటీ వస్తుంది. అంటే ఇప్పుడు ఈ డెఫినేషన్ సెక్షన్ 11 కనుక మనం గమనించినట్లయితే ఏమేమి విషయాలు అర్థమవుతున్నాయి మనకి. ఒక పర్సన్ మనం కాంపిటెంట్ అని చెప్పాలంటే, కెపాసిటీ ఉన్న వాళ్ళని చెప్పాలంటే, సో విచ్ ఈజ్ ఏజ్ ఆఫ్ majority, he is the age of majority according to the law to which he is subject, and who is sound mind and is not disqualified from contracting by any law. అంటే ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ద్వారానే కాదండి, ఇంకా ఏ ఇతర చట్టం ద్వారా కూడా అతను డిస్క్వాలిఫై అయి ఉండకూడదు. సో ఈ 3 కండిషన్స్ ని సాటిస్ఫై చేస్తేనే ఆ పర్సన్ ని మనం కాంపిటెంట్ గా చెప్తాం అనమాట. అంటే అర్హత కలిగిన వ్యక్తిగా చెప్తాం కాంట్రాక్ట్ లోకి ప్రవేశించడానికి. సెక్షన్ 11 ఆల్సో రిఫర్స్ టు ది డిస్క్వాలిఫికేషన్స్ కాజ్డ్ బై ఎనీ అదర్ లా టు విచ్ ద పార్టీస్ ఆర్ సబ్జెక్ట్. అయితే మనకి సెక్షన్ 11 లో ఓన్లీ ఎవరు అర్హులో చెప్పటమే కాదు, ఎవరెవరు అనర్హులో కూడా వివరించడం జరిగింది అనమాట. సెక్షన్ 11 ఆల్సో రిఫర్స్ టు డిస్క్వాలిఫికేషన్స్ కాజ్డ్ బై ది అదర్ లా టు విచ్ ద పార్టీస్ ఆర్ సబ్జెక్ట్. ఏ సందర్భానుసారంగా వాళ్ళైతే ఒక అనర్హత పొందుతారో మనకి ఇండియన్ కాంట్రాక్ట్ లో సెక్షన్ 11 లో చెప్పడం జరిగింది. సెక్షన్ 11 ఆల్సో రిఫర్స్ టు ది డిస్క్వాలిఫికేషన్ కాజ్డ్ బై ఎనీ అదర్ లా టు విచ్ ద పార్టీస్ ఆర్ సబ్జెక్ట్. ద ఫాలోయింగ్ ఆర్ ద సమ్ ఇలస్ట్రేషన్స్. ఓకే, ఫస్ట్ వన్, an incorporated company cannot be a party to the contract. ఈ సెంటెన్స్ చదవగానే మీకు షాక్ గురై ఉంటారు. ఏంటి, ఒక కంపెనీ, రిజిస్టర్డ్ కంపెనీ డిస్క్వాలిఫైడ్ ఏంటి అని మీకు అనుమానం వస్తుంది. అక్కడ ఆధార్ యొక్క ఇంటర్ప్రిటేషన్ వేరండి. ఎస్, మీరు రైటే. ఎందుకని ఎనీ కంపెనీ కెన్ ఎంటర్ ఇన్ టు ది కాంట్రాక్ట్. వై? బికాస్ ఇట్ ఈస్ ఆల్సో ఏ లీగల్ పర్సన్. ఇది కూడా చట్టబద్ధమైనటువంటి వ్యక్తే కాబట్టి, ఒక పర్సనే కాబట్టి, సో కంపెనీ ఆల్సో కెన్ ఎంటర్. మరి ఇక్కడ ఎందుకు ఈ సెంటెన్స్ ఇచ్చాడు డిస్క్వాలిఫికేషన్స్ లో? ఎస్, ఇట్ డిస్క్వాలిఫై అవుతుంది. ఎప్పుడు అవుతుందంటే ఇఫ్ ఇట్ యాక్ట్స్ బియాండ్ ఇట్స్ పవర్. దాన్ని మనం అల్ట్రా వైరస్ అని చెప్తాం. అంటే కంపెనీ యొక్క మెమరాండం కనుక మీరు గమనించినట్లయితే ఆ కంపెనీ మెమరాండంలో దానికి ఆబ్జెక్ట్ క్లాజ్ అనేది వన్ ఆఫ్ ది క్లాజ్ గా ఉంటుంది. ఆ క్లాజెస్ లో ఆబ్జెక్ట్ క్లాజ్ లో కనుక ఆ కంపెనీకి సంబంధించి సపోజ్ ఒక షూస్ తయారు చేసే కంపెనీ ఉందనుకోండి. ఆ షూస్ తయారు చేసే కంపెనీ ఏ ప్రోడక్ట్తో లీడ్ చేస్తుంది? వాళ్ళు లెదర్తో లీడ్ చేస్తారు. అంటే ఆ కంపెనీ ఎస్టాబ్లిష్ అయిందే మేము కేవలం లెదర్ ప్రోడక్ట్స్ని ప్రాసెస్ చేసి వాటిని షూస్, చెప్పలుగా మ్యానుఫ్యాక్చర్ చేసి అమ్మటానికి అని చెప్పి వాళ్ళు ఆబ్జెక్ట్లో పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు ఆ కంపెనీ ఆబ్జెక్ట్స్కి ఎగెనిస్ట్గా వాళ్ళు బిల్డింగ్స్ని కన్స్ట్రక్ట్ చేస్తాము, రోడ్స్ని ఫామ్ చేస్తాము, బ్రిడ్జెస్ని డెవలప్ చేస్తాము అని చెప్పి గవర్నమెంట్తో కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతున్నారు అనుకోండి. ఈజ్ ఇట్ కరెక్ట్ వే? అలాగే దాని యొక్క క్యాపిటల్ క్లాజ్లో పరిమితం ఎంత ఉంది? లేదు, లయబిలిటీ క్లాజ్లో ఇది 1 లక్ష రూపాయలు, 1 కోటి రూపాయలు, అది ఏం చేయొచ్చు అక్కడ? లయబిలిటీ తీసుకోవచ్చు. అంటే బ్యాంక్ నుంచి లోన్ని యాక్సెప్ట్ చేయొచ్చు. మరి ఈ 1 లక్ష రూపాయలే లోన్ తీసుకునేటానికి అవకాశం ఉన్నటువంటి ఆ కంపెనీ ఒకవేళ ఈ ఆబ్జెక్ట్స్ని కాదని లయబిలిటీ క్లాజ్ని పట్టించుకోకుండా బ్యాంకర్ కనుక 1 కోటి రూపాయలు లోన్ ఇచ్చాడు అనుకోండి, మరి కంపెనీ యొక్క మెమరాండంలోనేమో కంపెనీ 1 లక్ష రూపాయల వరకు లోన్ తీసుకునేటానికి అవకాశం ఉంది.
మరి బ్యాంకర్ దాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసి ₹1,00,00,000 ఇచ్చాడు అనుకోండి, మరి కంపెనీకి లయబిలిటీ ఉంటుందా? ఉండదు. ఎందుకని? బ్యాంకర్ ఇక్కడ కంపెనీ యొక్క కెపాసిటీకి మించి, అంటే బియాండ్ ది పవర్తో చేసేటువంటి కాంట్రాక్ట్ కాబట్టి దానికి కెపాసిటీ లేకుండా అది అక్కడ 1,00,000కి మించితే అది డిస్క్వాలిఫై అవుతుంది. కాబట్టి అందువలన అక్కడ ఆ ఇన్కార్పొరేటెడ్ కంపెనీ కూడా కాంట్రాక్ట్స్లోకి, అలాంటి కాంట్రాక్ట్స్లోకి ఎంటర్ అవ్వడానికి అర్హత లేదని చెప్పాలి. అందువలన సో ఈ పాయింట్ని మీరు డైరెక్ట్గా కాకుండా ఎగ్జామ్టెడ్ వేలో చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. నెక్స్ట్, ఏ మైనర్ ఆల్సో హ్యాస్ నో కాంట్రాక్చువల్ కెపాసిటీ ఎక్సెప్ట్ ఇన్ సమ్ కేసెస్. ఇక్కడ క్లియర్గా ఇచ్చేసాడు మీకు. అదేంటి, నేను వెళ్ళి స్కూల్కి పుస్తకం కొనుక్కుంటున్నాను, పెన్ను కొనుక్కుంటున్నాను, కాంట్రాక్ట్స్ వ్యాలిడే కదా, నన్ను జైల్లో పెట్టట్లేదు కదా, నా పుస్తకాలు ఎవరు లాక్కోవట్లేదు, నా చాక్లెట్లు ఎవరు తీసుకోవట్లేదు కదా, నా కాంట్రాక్ట్స్ వ్యాలిడే కదా అనుకోవచ్చు మీరు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఏ మైనర్ ఆల్సో హ్యాస్ నో కాంట్రాక్చువల్ కెపాసిటీ ఎక్సెప్ట్ ఇన్ సమ్ కేసెస్. అంటే జనరల్గా కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతాడు, అయితే కొన్ని సందర్భాల్లో అతని కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయినా అది వ్యాలిడిటీ ఉండదు. అంటే చట్టం దాన్ని ఎన్ఫోర్స్ చేయదు. ఎందుకని? అది మైనర్ యొక్క బెనిఫిట్ కోసమేనండి, అది మైనర్ యొక్క బెనిఫిట్ కోసమే. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే ఇదేంటి విషయాలు, మైనర్కి కనుక ఆ కాంట్రాక్ట్స్ని మైనర్ కనుక అక్కడ తను ఫుల్లీ పేడప్ చేసి ఉండకపోయినట్లయితే, అలాంటప్పుడు ఏమవుతుందంటే లయబిలిటీ క్రియేట్ అవుతుంది. అంటే ఏదైనా అతను పే చేయాల్సినటువంటి పేమెంట్ చేయకుండా అతను బెనిఫిషరీ కాకుండా లయబుల్ అయ్యే పొజిషన్లో ఉన్నట్లయితే, బాధ్యుడయ్యే పొజిషన్లో ఉన్నట్లయితే, మరి అతన్ని మనం కాంట్రాక్ట్లోకి ఇరికిచ్చి అతన్ని ఇబ్బంది పెట్టడం అనేది ఆ పరిపక్వత లేనటువంటి, సరైనటువంటి మనస్సు లేనటువంటి, అంటే వయసు పరిపక్వత లేకుండా ఆలోచించేటువంటి తత్వం లేనటువంటి వ్యక్తిని మనం చట్టబద్ధంగా వాడిని బాధ్యం చేయడం కరెక్ట్ కాదు. కాబట్టి అందువల్ల మైనర్స్ విషయంలో కూడా యూజువల్గా అగ్రిమెంట్స్ వ్యాలిడ్ కావు, అవి వాయిడ్ అగ్రిమెంట్ అని చెప్పి అందువల్ల వాళ్ళని డిస్క్వాలిఫైడ్ క్యాటర్లో పెట్టారు. మెంటల్ కెపాసిటీ, ఏ పర్సన్ మస్ట్ బి కాంపిటెంట్ టు ఎంటర్ ఇంటూ ఏ కాంట్రాక్ట్, ఇన్ అదర్ వర్డ్స్ ఇన్ ఆర్డర్ టు కాన్స్టిట్యూట్ ఏ వ్యాలిడ్ కాంట్రాక్ట్. మనం ఇందాకే చెప్పుకున్నాం, ఏ పర్సన్ మస్ట్ బి కాంపిటెంట్ టు ఎంటర్ ఇంటూ ఏ కాంట్రాక్ట్. ఒక పర్సన్ ఖచ్చితంగా అర్హుడే కాంట్రాక్ట్లోకి ఎంటర్కి. ఇన్ అదర్ వర్డ్స్ ఆర్డర్ టు కాన్స్టిట్యూట్ ఏ వ్యాలిడ్ కాంట్రాక్ట్, అంటే చట్ట ప్రకారం వెళ్ళి చెల్లుబాటు అయ్యేటువంటి కాంట్రాక్ట్ని మనము క్రియేట్ చేయాలంటే, ఏర్పాటు చేయాలంటే ద పార్టీస్ మస్ట్ బి కాంపిటెంట్ విత్ ఇన్ ది మీనింగ్ ఆఫ్ సెక్షన్ 11 ఆఫ్ ది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్. అంటే సో ఆ వ్యక్తి చేసుకునేటువంటి కాంట్రాక్ట్ అతను అర్హుడై ఉండాలంటే ఏం కావాలా? సెక్షన్ 11లో చెప్పినటువంటి కండిషన్స్ అన్నింటినీ కూడా అతను సాటిస్ఫై చేసి ఉండాలా. ఏ పర్సన్ హూ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ మెంటల్ డిసీజ్ ఆర్ ఇన్సేన్ ఈజ్ నౌ నోన్ యాజ్ అన్సౌండ్ పర్సన్. ఒక వ్యక్తి కనుక మానసికంగా ఏదన్నా వ్యాధి ఉండి అతను ఇన్సేన్గా, అంటే దాన్ని ఇన్సేన్ అనే పదాన్ని మనం తెలుగులో కాస్త స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పుకోవాలంటే స్థిరమైనటువంటి మైండ్ లేకపోవటం, అంటే పిచ్చి పిచ్చిగా అంటుంటాం చూడండి, అంటే మంచిగా కాకుండా గందరగోళంగా పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తుంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు అనమాట. అలాంటి వ్యక్తుల్ని మనం ఇక్కడ ఏమంటామంటే ఇన్సేన్ పర్సన్స్ అంటాము. ఆ ఇన్సేన్ అనేది ఇక్కడ అన్సౌండ్మెంట్ పర్సన్గా చెప్పడం జరుగుతుందన్నమాట. సో దోస్ పర్సన్స్ ఆర్ ఆల్సో ఇన్కాంపిటెంట్. సో అన్సౌండ్నెస్ మే బి టెంపరరీ ఆర్ పర్మనెంట్. ఇక్కడ అన్సౌండ్నెస్ అనేది 2 రకాలుగా ఉంటుంది. అదేంటి అంటే ఒకటి టెంపరరీ కావచ్చు లేదా పర్మనెంట్ కావచ్చు. అంటే ఇక్కడ లునసీ అనేది ఏంటంటే కొంతకాలం ఓకేనా ఇంటర్వెల్స్ వస్తుంటాయి వాళ్ళకి, అంటే పూర్తిగా మైండ్ ఏమీ పోదండి వాళ్ళకి. కొంతకాలం బాగానే ఉంటారు మైండ్తో, కొంతకాలం పిచ్చిలో ఉంటారు. ఈ గ్యాప్లో వాళ్ళు ఓకేనా, అంటే ఆ పిచ్చికి మధ్యలో, అంటే మానసికంగా దెబ్బతిన్నప్పుడు మళ్ళీ మానసికంగా దెబ్బతిన్నప్పుడు మధ్యలో వాళ్ళు చాలా జ్ఞానంతో ఉంటారు. అంటే అప్పుడు సౌండ్ మైండ్ ఉంటుంది, దాన్ని మనం లునసీ అంటాం. కొంతమందికి అయితే పాపం పుట్టిన దగ్గర నుంచి వాడు చచ్చిపోయేంత వరకు వాడికి మైండ్ ఉండదు, దాన్ని మనం ఈడియసీ అంటాం. ఈడియట్ మనం తిడుతుంటామే, ఓ సినిమా కూడా రిలీజ్ అయింది ఈడియట్ అంటే వాడి తల్లి తండ్రి అక్క చెల్లి ఏమీ తెలియదు అన్నమాట, వాయు వరుస ఏం తెలియదు, గౌరవం మర్యాద ఏమీ తెలియదు. సో ఇల్లు వదిలేసి అందరినీ కూడా దూషిస్తూ లేకపోతే ఒక సభ్యత సంస్కారం లేకుండా ప్రవర్తించే వ్యక్తిని మనం ఈడియట్ అని చెప్తాం. ఎందుకంటే వాడికి పుట్టిన కాంచి మనుషులతో ఎలా ప్రవర్తించాలి, సంస్కారం ఎలా ఉండాలి తెలియదు అనమాట. అందుకని వాడికి పర్మనెంట్ అనేది ఇక్కడ వాడికి ఆ అన్సౌండ్నెస్ ఆఫ్ మైండ్ అనేది
పర్మనెంట్ అనమాట. కాకపోతే మీరు ఈడిట్ అనగానే అదొక క్రేజీ సినిమా సబ్జెక్ట్ కాబట్టి హీరోయిజంగా ఫీల్ అవుతుంటారేమో. నిజానికి ఈడిట్ అంటే మీనింగ్ ఏంటంటే వాడు పుట్టిన కానించి చచ్చిపోయేంత వరకు కూడా పర్మనెంట్గా వాడికి అన్సౌండ్నెస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. వాడు ఎప్పటికీ మారడు అనమాట. ఇక జీవితాంతం వాడు చచ్చిపోయేదాకా కూడా వాడికి సౌండ్నెస్ అనేది రాదు. వాడు ఎప్పటికీ అన్సౌండ్నెస్గా ఉంటాడనమాట. అలాంటి వ్యక్తుల్ని మనం పర్మనెంట్ అన్సౌండ్నెస్ అని చెప్తాము. సామాన్గా అయితే ఏదన్నా మనకి దెబ్బ తగిలినప్పుడు, ఏదన్నా హైయెస్ట్ ఫీవర్లోకి వెళ్ళిపోయినప్పుడు, బాగా డెలిరీస్ ఫీవర్ అంటాం, కోమాలోకి వెళ్ళిపోయి మళ్ళీ వస్తుంటారు. ఇవన్నీ కూడా లూనసీకి ఎందుకు వస్తుంటాయి అనమాట. వీటికి ట్రీట్మెంట్ ఉంటుంది. సో మళ్ళీ మంచిగా అయ్యే అవకాశం వస్తుంది అనమాట. ఇవన్నీ లూనసీకి ఎందుకు వస్తాయి. అందువలన అవన్నీ కూడా టెంపరీ కేటగిరీ కిందకి వెళ్తాయి. కొన్ని సందర్భాల్లో ఈడిఎస్సీ కారణంగా పుట్టిన కాంచి బిడ్డకి జ్ఞానం లేకపోయినట్లయితే అది ఈడిఎస్సీ అనేది, ఈడియట్ అనేది ఒక పర్మనెంట్ ఇన్కెపాసిటీగా మారిపోతుంది. ఇలా ఎవరైనా సరే ఈ మెంటల్ డిసీజ్తో అది పర్మనెంట్గా కానీ టెంపరీ కానీ ఇన్సేన్ అయినట్లయితే అలాంటి వ్యక్తికి సౌండ్ మైండ్ లేదు కాబట్టి, అలాంటి సౌండ్ మైండ్ లేని వ్యక్తులు సెక్షన్ 11 కింద డిస్క్వాలిఫై అవుతాడు. కాబట్టి అలాంటి వ్యక్తులతో చేసేటువంటి కాంట్రాక్ట్ ఏవైతే ఉంటాయో ఆ కాంట్రాక్ట్స్ చెల్లవు. దోస్ బికమ్స్ వైడ్. ఇక సెక్షన్ 12లోకి వద్దాం. అకార్డింగ్ టు సెక్షన్ 12, a person is said to be of sound mind for the purpose of making contract if at the time when he makes it he is capable of understanding it and of forming a rational judgment to its effect upon his interest. A person is said to be of sound mind. ఒక వ్యక్తిని మనం సౌండ్ మైండ్ కలిగినటువంటి వ్యక్తిగా ఎప్పుడు చెప్తామంటే at the time, please note this point, if అతను ఒకవేళ at the time when he makes it he is capable of understanding it. సో అతను కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యే టైంలో at the time రిపీట్ చేస్తున్నాను చూడండి మళ్ళీ అంటే ఒక సౌండ్ మైండ్ అనేది ఎప్పుడు ఉండాలంటే కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు మాత్రమే. at the time when he makes it అంటే కాంట్రాక్ట్ చేసుకునేటప్పుడు మాత్రమే అతను సౌండ్ మైండ్ కలిగి ఉంటే సరిపోతుంది. at the time he makes it he is capable of understanding it. ఆ కాంట్రాక్ట్లో ఉన్నటువంటి ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో, నష్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని వాడు అర్థం చేసుకోగలగాలి, లాభమా నష్టమా అనేది. అండ్ ఫార్మింగ్ ఆఫ్ రేషనల్ జడ్జిమెంట్ టు ఇట్స్ ఎఫెక్ట్ అపాన్ హిస్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ అంటే ఇక్కడ ప్రయోజనం, వాడికి ఆ కాంట్రాక్ట్ ద్వారా వచ్చే ప్రయోజనాలు అక్కడ ఓకేనా, అవి నష్టాన్ని ఇస్తున్నాయా లేకపోతే లాభాన్ని ఇస్తున్నాయా అని చెప్పి రేషనల్ జడ్జిమెంట్, అది తనకి తగునా తగదా అంటే అవుతుందా కాదా అంటే ప్రయోజనమా కాదా అని అర్థం చేసుకోగలిగి ఉండటాన్నే మనం ఇక్కడ సౌండ్ మైండ్ గా చెప్తాము. అలాంటి సౌండ్ మైండ్ ఉన్నట్టయితే మనకి సెక్షన్ 12 కింద ఆ కాంట్రాక్ట్ అనేది వ్యాలిడ్ అవుతుంది. ద పర్సన్ ఎంటరింగ్ ఇన్ టు కాంట్రాక్ట్ మస్ట్ అండర్స్టాండ్ వాట్ హీ ఈస్ డూయింగ్. అంటే కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యే వ్యక్తి ఖచ్చితంగా ఎట్లా ఉండాలని చెప్తున్నాడు, మస్ట్ అండర్స్టాండ్ వాట్ హీ ఈస్ డూయింగ్. తను ఏం చేస్తున్నాడో తనకు తెలియాలి, అంటే తన జ్ఞానంతో ఉండాలి. కోమాలో ఉన్న వ్యక్తి చేత ఏలుముద్ర ఏం చేసుకున్నాం, మరి చెల్లుతుందా, అతని ఏలుముద్రే కదా అని చెప్పేసేసి కొంత ఎదురు రోజుల్లో చదువురాని వ్యక్తులు ఏలుముద్రలు వేసేవాళ్ళు. అంటే ఫింగర్ ప్రింట్ అంటాం మనం, థంబ్ ఇంప్రెషన్ మీ భాషలో చెప్పాలంటే ఇంగ్లీష్లో. మరి ఈ థంబ్ ఇంప్రెషన్ వేసినంత మాత్రాన దాన్ని అతను అడ్మిట్ అయినట్ట, యాక్సెప్ట్ చేసినట్ట కాదు. అతను సౌండ్ మైండ్లో ఉన్నప్పుడు చేయాలన్నమాట అలాంటి పనులు. ద పర్సన్ ఎంటరింగ్ ఇన్ టు కాంట్రాక్ట్ మస్ట్ అండర్స్టాండ్ వాట్ హీ ఈస్ డూయింగ్. హీ మస్ట్ బి ఏబుల్ టు ఫార్మ్ a rational judgment as to whether what he is about to do, అతను ఏం చేయబోతున్నాడు, is either to his interest or not, అది జరిగేది అతని ప్రయోజనార్థం జరుగుతుందా లేదా. however the section further says as follows. ఇంకా ఈ కాకుండా ఈ చట్టంలో ఇంకేం చెప్పబట్టే చూద్దాం. a person who is usually of unsound mind. చూడండి సెక్షన్ 12లో మనము ఫస్ట్ పాయింట్ ఎలా డిస్కస్ చేస్తున్నామో చూడండి. ఏ పర్సన్ హూ ఈజ్ యూజువల్లీ ఆఫ్ అన్సౌండ్ మైండ్, వాడు ఎప్పుడు అన్సౌండ్ మైండ్ అండి, ఎప్పుడు పిచ్చి పిచ్చిగానే ప్రవర్తిస్తుంటాడు. బట్ అకేషనల్లీ ఆఫ్ సౌండ్ మైండ్, వాడు ఏదన్నా ఒక మంచి ప్రదేశానికి వెళ్ళినప్పుడు లేకపోతే వాడికి పౌర్ణమి అప్పుడు అపరిమితమైనటువంటి తెలివితేటలు వచ్చేస్తుంటే అపరిమిత మేధావిగా ప్రవర్తిస్తుంటాడు అనమాట. అప్పుడు దాకా పిచ్చడుగుంటాడు. వాడికి ఎందుకునో అస్థిరత్వం పోయి స్థిరత్వం అనేది వచ్చేస్తుంది అనమాట. ఇది జబ్బే కదండి. సో కొన్ని సందర్భాల్లో వ్యాధి తగ్గిపోయి అతను మంచిగా సౌండ్ మైండ్ ఉండేటువంటి పరిస్థితి రావచ్చు.
అలా యూజువల్గా అన్సౌండ్ మైండ్ అనే వ్యక్తి అకేషనల్గా అప్పుడప్పుడుగా వాడు సౌండ్ మైండ్లో ఉన్నట్టయితే, మరి సౌండ్ మైండ్లో ఉన్నప్పుడు మరి వాడు కాంట్రాక్ట్కి ఎలిజిబుల్లా కాదంటే ఎస్, హీ మే మేక్ ఏ కాంట్రాక్ట్ వెన్ హీఈస్ ఆఫ్ సౌండ్ మైండ్. అంటే పిచ్చోడైనా కానీ సో మంచి జ్ఞానం పొందినప్పుడు ఏం చేయొచ్చు, వాడు ఖచ్చితంగా వాడు ఆ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వచ్చు. ఇట్ మీన్స్ ఏ పర్సన్ హూ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ లూనసీ, ఎవడైతే అన్సౌండ్నెస్తో బాధపడుతున్నాడో దాని లూనసీ అని చెప్పాను కదండి, అట్ ఇంటర్వెల్స్ ఆఫ్ ఇన్సానిటీ. అంటే ఇన్సానిటీకి ఇంటర్వెల్స్ అంటే ఒక 15 రోజులు పిచ్చిగా ఉన్నాడు, మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత మళ్ళీ పిచ్చిలో ఉన్నాడు, అంటే మధ్యలో 10 రోజులు బాగానే ఉన్నాడుగా, దాన్నే మనం ఇంటర్వెల్ అంటాం. అంటే ఈ పిచ్చికి మధ్య అంటే అతను అన్సౌండ్నెస్ ఆఫ్ మైండ్తో ఉన్నటువంటి ఆ గ్యాప్ ఏదైతే ఉంటుందో ఆ గ్యాప్ అక్కడ ఓకేనా, సౌండ్ మైండ్తో ఉన్నాడు కాబట్టి హీ కెన్ ఎంటర్ ఇన్ టు ది contract. Okay, it means a person who is suffering from lunacy at intervals of insanity may enter into contract when he is of sound mind. So atanu sound mind loki enter avvachu. A person who is usually of sound mind, ఇందాకనేమో యూజువల్లీ అన్సౌండ్ మైండ్ చెప్పానండి, డిఫరెన్స్ ఉంది. ఇప్పుడేమో ఏ పర్సన్ హూ ఈజ్ యూజువల్లీ ఆఫ్ సౌండ్ మైండ్, వాడు నిత్యం ఆరోగ్యంగా ఉన్నాడండి, అన్నీ తెలుసు అతనికి, చాలా మేధావి, బట్ అకేషనల్లీ ఆఫ్ సౌండ్ మైండ్. వాడికి అమావాస్య వస్తే పిచ్చి వస్తుంది, ఇక రోజు కొత్త బట్టలు వేసుకొని కొత్త పెళ్లి కొడుకులా ఉండేటువంటి వ్యక్తి ఇక అమావాస్య వస్తే వాడికి అది ఒక రకమైన పిచ్చి వస్తుంది. కొంతమంది వ్యక్తులు ఉంటారు, ఎందుకో మనకు తెలియదు, ఆ అన్సౌండ్నెస్ అంటే వచ్చినప్పుడు వాడు బట్టలు చించుకుంటాడు, అప్పుడు దాకా ఆ ఇంట్లో కుబేరుల్లాగా రాజాలాగా ఉంటాడు. ఆ రోజు మట్టికి వాడు ఓకేనా బట్టలు చింపుకొని ఆ ఇంట్లో బిచ్చగాడిలాగా ఇంటి ముందు తిరుగుతుంటాడు. అంటే ఆ రోజు అన్సౌండ్ మైండ్తో ఉన్నాడు అనమాట. అంటే యూజువల్గా సౌండ్ మైండ్ ఉండే వ్యక్తి ఎప్పుడన్నా వాడికి ఏదన్నా కారణాలు రీత్యా, అది ఏదైనా ప్రమాదం వల్ల జరగచ్చు, ఏదైనా అనారోగ్యం వల్ల జరగచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఎప్పుడైనా సరే అన్సౌండ్లోకి వెళ్తే, మరి అన్సౌండ్లో రోజు మేధావే కదండి, మరి ఇప్పుడు ఇవాళ పిచ్చిలో ఉన్నప్పుడు కాంట్రాక్ట్ చేయొచ్చు అంటే నో, he may not make a contract when he is of unsound mind. వాడు యూజువల్గా సౌండ్ మైండెడ్ కానీ సో వాడు ఒక రోజు కానీ కొన్ని రోజులు కానీ కొన్ని వారాలు కానీ అన్సౌండ్ లైన్లోకి మారినట్లయితే అలాంటి సందర్భంలో వాడు కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వకూడదు. ఎందుకని, హీఈస్ ఆఫ్ అన్సౌండ్ మైండ్. ఆ టైంలో వాడు ఎలా ఉన్నాడు, అన్సౌండ్ మైండ్లో ఉన్నాడు. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది అంటే కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యే టైంలో సౌండ్ మైండ్ ఉంటే చాలు. సపోజ్ ఈరోజు తారీఖు 19 ఏప్రిల్ 2024 అండి. ఎక్స్ అనే పార్టీ ఈరోజు చాలా మేధావితనంగా ఉన్నాడు, ప్రుడెంట్ మేల్లాగా ఉన్నాడు, అందరిలాగా థింక్ చేయగలుగుతున్నాడు, వాటికి లాభమేదో నష్టమేదో తెలుసు. అలాంటి వ్యక్తి ఈరోజు కాంట్రాక్ట్లో బాగానే ఎంటర్ అవ్వచ్చు. మరి సపోజ్ ఒక ఇల్లు అమ్ముతానన్నాడు, ₹1,00,00,000 కాంట్రాక్ట్ చేసుకున్నాడు, బాగానే ఉంది. ఒక 4 రోజుల తర్వాత పౌర్ణమి వచ్చింది, వాడికి ఎందుకునో పిచ్చి వచ్చింది. ఇప్పుడు ఆ అన్సౌండ్నెస్ మైండ్ వచ్చిందని చెప్పి కాంట్రాక్ట్ వ్యాలిడ్ అవుతుందా ఇన్వాలిడ్ అవుతుందా అనే మీ డౌట్ వస్తుంది. అంటే రిజిస్టర్ ఆఫీస్కి వచ్చి సంతకం పెట్టమంటే మీరెవరు, నేను ఎందుకు పెట్టాలి, నా ఇల్లు నేను అంటున్నాడు. వాడికి మైండ్ పోయింది, అన్సౌండ్నెస్గా మారిపోయాడు. ఇప్పుడు మనకు డౌట్ వస్తుంది, ఈ కాంట్రాక్ట్ చెల్లుతుందా లేదా, ఈజ్ దిస్ కాంట్రాక్ట్ వ్యాలిడ్ ఆర్ నాట్. నో డౌట్ వాడు కాంట్రాక్ట్ మనకి ఎంటర్ అయినప్పుడు వాడు సౌండ్ మైండ్లో ఉన్నాడా లేదా, ఎస్, అట్ ద టైమ్ హీ ఈజ్ ఆఫ్ సౌండ్ మైండ్. బట్ ఇక్కడ ఆ ఎగ్జిక్యూట్ చేసే టైంలో అతనికి అన్సౌండ్ మైండ్ వచ్చినా మనకి ఇబ్బంది లేదు. అంటే ఓవరాల్గా మనకి ఏం అర్థమవుతుందంటే ఇక్కడ మనకి సెక్షన్ 12 ద్వారా కెపాసిటీలో చెప్పినప్పుడు ఏదైతే వాడు సౌండ్ మైండ్ ఉండాలన్నాడు కాబట్టి కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యే టైంలో ఆ పర్సన్కి సౌండ్ మైండ్ ఉంటే చాలు. ఆ తర్వాత వాడు ఏమైపోయినా అంటే అన్సౌండ్నెస్గా మారినా మనకి సంబంధం లేదు. So it means when a person cannot understand the terms of a contract, when he is of occasional unsound mind, cannot enter into contract. అంటే ఏ వ్యక్తి అయితే కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యే టైంలో వాడు ఆ విషయాల్ని ఆ కాంట్రాక్ట్ కి సంబంధించినటువంటి షరతుల్ని అర్థం చేసుకోలేకుండా పరిస్థితిలో ఉన్నాడో
అలాంటి వ్యక్తి కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వలేడు. మరి అన్సౌండ్నెస్ ఆఫ్ మైండ్ ఎప్పుడెప్పుడు వస్తుంది? అన్సౌండ్నెస్ ఆఫ్ మైండ్ మే అరైజ్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ వేస్. సో అన్సౌండ్నెస్ ఆఫ్ మైండ్ అనేది ఈడియసీ అని చెప్పాను కదా, పర్మనెంట్ ఇన్కెపాసిటీ. లూనసీ, ఇట్ ఈస్ ఏ డిసీజ్, అంటే మెంటల్గా వాడు అప్సెట్ అవటం అనమాట. మీరు చూస్తుంటారు కదా సినిమాల్లో, ప్రేయస్ వెళ్ళిపోయిందని చెప్పి వాడు గడ్డం పెంచుకోవటం, లేని అలవాట్లు తెచ్చుకొని, సిగరెట్లు మందు తెచ్చుకొని, ఇల్లు వదిలిపెట్టి కరెంట్ స్తంభం కింద ఉండి ఓకేనా అదే ఇల్లు అనుకొని తాగటం, రోడ్డు మీద పడేసి తినటం, పిచ్చి వాళ్ళ చేయటం అనమాట. మళ్ళీ ఇంకో కొత్త ప్రైస్ దొరికితే మళ్ళీ కొత్త గెటప్ వచ్చేస్తాడనమాట. మళ్ళీ మజను గెటప్ నుంచి వాడు మళ్ళీ దేవదాస్ గెటప్ నుంచి మంచి హీరో అక్బర్ గెటప్కి వచ్చేస్తాడనమాట. అంటే సో అది పర్మనెంట్ ఏం కాదు, కొంచెం లునసీ అనేది ఓకేనా మానసికంగా అతను ఇబ్బంది పడుతున్నప్పుడు మానసిక అస్థిరత్వం అనమాట, అంతే. డ్రంకింగ్నెస్, ఇక తాగుబోతుల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సారీ, ఇప్పుడు ఈ మాట నేను అన్నానంటే ఎవరు తాగట్లేదురా, ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది కదా, ఏం గవర్నమెంట్ అమ్మట్లేదా అని మీరందరూ నా మీద తిరుగుబాటు చేయొచ్చేమో. డ్రంకన్నెస్ అంటే మీరేదో ఆరోగ్యం కోసం అంటే అలవాటు కలిగి ఉన్నారేమో కానీ, సో నేను మీ గురించి మాట్లాడటం లేదండి. అంటే డ్రంకన్నెస్ అంటే ఇక వాడు ఒళ్ళు మర్చిపోయి, ఇల్లేదో తెలియకుండా వాడు నడుస్తున్నాడు, లేకపోతే రోడ్డు మీద పడి దొలుతున్నాడు, ఒంటి మీద బట్టలు లేవు, వాడు రోడ్డు మీద ఉన్నాడు, కాలంలో ఉన్నాడో కూడా తెలియకుండా వాడి కాన్షియస్ మైండ్ లేకుండా, అంటే అసలు మైండ్కి ఏం జరుగుతుందో తెలియకుండా అంత విపరీతంగా తాగే వ్యక్తులు ఎవరైతే ఉంటారో అలాంటి వ్యక్తులకి సౌండ్ మైండ్ ఉండదు. కాబట్టి అలాంటి వ్యక్తులు ఏదైనా కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయినా చెల్లదనమాట. సో ఈడియసీ, లూనసీ, డ్రంక్నెస్, హిప్నోటిజం ద్వారా కూడా కొంచెం మనం మెడికల్గా అంటే మనం వాళ్ళని హిప్నోటైజ్ చేయడం ద్వారా అబ్రకదబ్రా అని చెప్పేసి వాళ్ళ కళ్ళల్లో చూసి వాళ్ళని వశపరుచుకోవటం అంటాం. ఇలా తాత్కాలికంగా వాళ్ళని స్లీప్ ఇండ్యూస్ చేస్తారు, వాళ్ళ నిద్రలోకి జారుస్తారు. అప్పుడు మనం మర్చిపోయి అన్ని వాళ్ళు అడిగినవన్నీ చెప్పేస్తుంటాం అనమాట. మనం కాన్షియస్నెస్ మైండ్ ఉండదు అనమాట. ఇలా హిప్నోటైజ్ ఎప్పుడు కానీ మెంటల్ డికే, ఈ మానసికంగా ఏదన్నా వ్యాధి కలిగితే దాన్ని మెంటల్ డికే అంటాం. ఇలా ఇది బాగా మనకి వ్యాధులు వచ్చినప్పుడు, లేకపోతే హైయెస్ట్ ఫీవర్ 104 ఫీవర్ ఉంటుంది, వాడికి ఏం తెలియదు, ఒళ్ళంతా కాలిపోయి వాడు తను మర్చిపోయేటువంటి పరిస్థితి వచ్చేస్తుంది. మనం దాన్ని కోమా అంటుంటాం. ఓకే, ఇలాంటి పరిస్థితులు ఏదైనా ఎదురైనప్పుడు మనకి అన్సౌండ్నెస్ ఆఫ్ మైండ్ అనేది ఎదురవుతుంది. ఇక్కడ మోహన్ లాల్ వర్సెస్ వి వినాయక్ కేసుని కనుక మనం గమనించినట్లయితే, ఇట్ వాజ్ హెల్డ్ దట్ ఎనీ కాంట్రాక్ట్ ఈజ్ సాట్ టు బి అవాయిడెడ్ ఆన్ ఎనీ ఆఫ్ ది అబౌవ్ గ్రాంట్స్. అంటే ఈ మోహన్ లాల్ వర్సెస్ వి వినాయక్ కేసులో ఏం చెప్పడం జరిగిందంట, ఇక్కడ ఏ వ్యక్తి అయినా మనం ఇందాక డిస్కస్ చేసినటువంటి ఈడియసీ కానీ, లూనసీ కానీ, లేకపోతే మెంటల్ డికే కానీ, ఇందాక కొన్ని పాయింట్లు చెప్పాము కదా, ఒక వ్యక్తి ఈ అన్సౌండ్నెస్కి కారణాలు ఏంటనేవి, అలా అంటే హైలీ డ్రంకన్నెస్, బాగా తాగి ఉండటం, ఓకే విపరీతంగా అంటే తను మర్చిపోయి అంత తాగటం, ఇట్లాంటి సందర్భాల్లో తనకి జ్ఞానం పంచేది కాబట్టి, సౌండ్నెస్ ఆఫ్ మైండ్ ఉండదు కాబట్టి ఆ కాంట్రాక్ట్లు చెల్లవని చెప్పి మనకి మోహన్ లాల్ వర్సెస్ వినాయక్ కేసులో మనకి చెప్పడం జరిగింది. ఇట్ వాస్ హెల్డ్ దట్ ఎనీ కాంట్రాక్ట్ ఈస్ సాట్ టు బి అవాయిడెడ్ ఆన్ ఎనీ ఆఫ్ ద అబౌవ్ గ్రౌండ్స్. ద బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ లైస్ ఆన్ ది హూ సెట్ అప్ డిజేబిలిటీ. అయితే ఇప్పుడు బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అనేది అంటే ఇలాంటి కేసులలో కోర్టుకు వస్తే సాక్ష్యాన్ని నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంటుంది? హూ సెట్స్ అప్ ద డిజేబిలిటీ. అంటే ఎవరైతే అక్కడ అనారోగ్యానికి, మానసిక రోగికి అంటే అన్సౌండ్నెస్ ఆఫ్ మైండ్లోకి వెళ్ళబడ్డాడో, అయ్యా కాంట్రాక్ట్ చేసినప్పుడు నా మైండ్ లేదు అని వాడు కానీ వాడి తాలూకు బంధువులు కానీ నిరూపించుకోవాలన్నమాట. ఓకే, వాడు పిచ్చోడండి, ₹1,00,00,000 ఆస్తిని ₹100 బిస్కెట్ ప్యాకెట్ కోసమో చాక్లెట్ ప్యాకెట్ కోసమో వాడు ఇచ్చేసాడు, ఐస్ క్రీమ్ కోసం ఇచ్చేసాడని చెప్పి ప్రూవ్ చేయాలన్నమాట. వాడికి మైండ్ లేదు కాబట్టి అంత తక్కువ కమ్మాడు, లేకపోతే ఎవడన్నా ₹1,00,00,000 ఆస్తిని ₹100 ఇచ్చేస్తారా అని చెప్పి ప్రూవ్ చేయాలన్నమాట. అంటే సో ఆ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయిన వ్యక్తే నాకు సౌండ్ మైండ్ లేదు అని చెప్పి అతను కానీ, అతని వారసులు కానీ, అతని తరపు వాళ్ళు కానీ ప్రూవ్ చేసుకోవాలి. అంటే బర్డెన్ వాళ్ళ మీదే ఉంటుంది. ఇఫ్ అన్సౌండ్నెస్ ఆఫ్ మైండ్ ఈజ్ వన్స్ ఎస్టాబ్లిష్డ్, ద బర్డెన్ ఆఫ్ ప్రూవింగ్ ఏ లూసిడ్ ఇంటర్వెల్ ఈజ్ ఆన్ హిమ్. ఒకవేళ తన కోర్టు ద్వారా నేను అన్సౌండ్నెస్ అని ప్రూవ్ చేసుకున్నట్లయితే అలాంటి సందర్భంలో మళ్ళీ తన కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వాలంటే తన మీదే బాధ్యత ఉంటుంది. ఏమని, అయ్యా నేను మొన్నటిదాకా పిచ్చివాడిని,
ఈ రోజున చాలా జ్ఞానంతో ఉన్నాను, కావాలంటే డాక్టర్లు కూడా నన్ను సర్టిఫై చేశారు అని చెప్పి, సో తదుపరి జరిగే కాంట్రాక్ట్లు అవి వ్యాలిడ్గా ఉండాలంటే ఇప్పుడు బర్డెన్ ఆ తర్వాత చేసిన కాంట్రాక్ట్స్కి నేను సౌండ్ మైండ్లో ఉండే కాంట్రాక్ట్ చేశానని చెప్పి ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత అతని మీదే ఉంటుంది. హూ సెట్స్ అప్ ఎఫెక్ట్స్ ఆఫ్ అన్ అగ్రిమెంట్. మరియు అన్సౌండ్ పర్సన్తో మనం అగ్రిమెంట్ చేస్తే దాని ప్రభావం ఏంటుంది? అన్ అగ్రిమెంట్ బై ఏ పార్టీ ఆఫ్ అన్సౌండ్ మైండ్ ఈజ్ అబ్సల్యూట్లీ వాయిడ్. అంటే ఎవరైనా ఒక అన్సౌండ్నెస్ ఆఫ్ మైండ్తో ఉన్నటువంటి వ్యక్తితో కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయితే ఆ కాంట్రాక్ట్ ఏమవుతుంది? అబ్సల్యూట్లీ వాయిడ్, అంటే సంపూర్ణంగా చెల్లదు. అంటే ఏదో కొద్దిగా చెల్లుతుందేమో, కొంచెం చూద్దాం అనేటువంటి, అస్సలు చెల్లదు. ఎక్కడే కాదు, ఎక్కడ చెల్లదు. భారతదేశం మొత్తంలో మన భారతీయ కాంట్రాక్ట్ చట్టం ద్వారా, ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ద్వారా ఏ కోర్టులో కూడా, ఏ ప్రదేశంలో కూడా అలా అన్సౌండ్నెస్ ఆఫ్ మైండ్తో అసలు ఆ అగ్రిమెంట్స్ చెల్లవు. అందుకనే వాటిని ఇక్కడ ఎలా పోల్చాడు? అబ్సల్యూట్లీ వాయిడ్ అండ్ ఇనాపరేటివ్ అగైనెస్ట్ హిమ్. అంటే ఆ కాంట్రాక్ట్ని అతని మీద మనం ఆపరేట్ చేయలేం, అంటే అమలు చేయలేమని చెప్తున్నాడు. ఎస్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ కెపాసిటీ ఆఫ్ ది పార్టీస్. అంటే కాంట్రాక్ట్లోకి ఎవరు అర్హులు, ఎవరికి ఆ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యేటువంటి అర్హత లేదు, అంటే హూ ఆర్ నాట్ క్వాలిఫైడ్, దట్ మీన్స్ హూ ఆర్ డిస్క్వాలిఫైడ్ పర్సన్స్ అండర్ దిస్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ అనేటువంటి విషయాల్ని మనం, సో అసలు కాంట్రాక్ట్ వ్యాలిడ్ కావాలంటే సెక్షన్ 10 గురించి చెప్పుకున్నాం. అలాగే కెపాసిటీ గురించి మాట్లాడుకుంటూ సెక్షన్ 11 వివరించుకున్నాం. అలాగే ఈ డిస్క్వాలిఫికేషన్స్ అనేటువంటి విషయాల గురించి చెప్పుకోవడానికి మనం సెక్షన్ 12 డిస్కస్ చేసాం. కాబట్టి ఈ 3 సెక్షన్స్ ఎవరైతే డిస్కస్ చేస్తారో, బాగా చదువుకుంటారో, వాళ్ళకి ఆ కాంట్రాక్ట్లో కెపాసిటీ గురించి బాగా అర్థమవుతుంది. ఐ హోప్ దట్ ఎవ్రీవన్ అండర్స్టాండ్ దిస్. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఇప్పటి వరకు మీరు పేషెంట్గా ఈ క్లాస్ని విని సపోర్ట్ చేసినందుకు. సో మీకోసం మరిన్ని వీడియోల్ని ఈ ధర్మపీఠం ద్వారా అందించడానికి మా టీం అంతా కూడా ఎప్పుడూ కృషి చేస్తూనే ఉంటుంది. సో మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇట్లు మీ చంద్రశేఖర్, ధర్మపీఠం, గుంటూరు.